వాక్యంలో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపకలేకపోయిరని గ్రహించుచున్నాము. చాలండి, ఈ భాగంలో హెబ్రీ గ్రంథకర్త అంటున్నటువంటి మాట అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపకపోయిరని గ్రహించుచున్నాము. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ 9, 11 వచనంలో మీరు చూసినట్లయితే వారు అంటే ఎవరంట? దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు. వారు ఏం చేశారంట? దేవుని శోధించారు. వారు దేవుని పరిశోధించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారు ఆ విధంగా చేశారో 11వ వచనంలో అంట దేవుడు కోపముతో ప్రమాణము చేశాడంట. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు కోపముతో ప్రమాణము చేశాడు. ఎంత భయంకరం అండి! ఏమని ప్రమాణం చేశారో తెలుసా? వీరు ఎంతకాలము నన్ను శోధిస్తారు, ఎంతకాలము వీరు అవిశ్వాసముతో ఉంటారు. దేవుడు అన్నాడు, నా విశ్రాంతిలో వీరు ప్రవేశింపరు. అమ్మో, ఎంత భయంకరమైన మాట దేవుని బిడ్డలారా! అందుకే 19వ వచనంలో రాయబడింది, అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికి వచ్చారు, ఎర్ర సముద్రమును దాటారు, అరణ్యములో వారు మన్నా తింటున్నారు, సమస్తము మేఘస్తంభము అగ్నిస్తంభమును వాళ్ళు చూస్తూ ఉన్నారు, అయితే విశ్వసించలేదు. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలు ప్రేమైన వాళ్ళరా, ఆఫ్టర్ సీయింగ్ సో మెనీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో అనేకమైన అద్భుతాలను చూసిన తర్వాత కూడా ఎంతమంది ఈ అవిశ్వాసము అనేటువంటి సాతాను ఆయుధమును మీరు ధరించుకొని ఉన్నారండి? బైబిల్లో రాయబడింది, వారు ప్రవేశింపలేకపోయిరి. మాట మారుజమా, వీరు కనానులోనికి ప్రవేశింపకపోయిరి. ఇంకా మాట మారుజమా, పరలోకంలోకి విశ్వాసము లేకపోతే ప్రవేశము లేదు. అదే కదండి దీని అర్థం. ఈ మాట యొక్క అర్థం అదే కదా దేవుని బిడ్డలారా. ఆయన విశ్రాంతి ఇశ్రాయేలులకు కనాను, అప్పుడు కనాను అయితే ఇప్పుడు పరలోకము. దేవుని బిడ్డలారా, రక్షణ వరకు ఉంటే చాలు అనుకుంటున్నావా? దేర్ ఈస్ డేంజర్ ఇన్ అన్బిలీఫ్. అవిశ్వాసములో పెను ప్రమాదము కాచుకొని ఉంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క అవిశ్వాసము ఒకవేళ ఉంటే వారి శరీరంలో ఏం జరుగుతుందో మనం చూద్దామా? దేవుని వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురిడితనము కలుగచేసెను. చాలండి, అవిశ్వాసుల యొక్క శరీరము అందమా, అవిశ్వాసం ఉన్నటువంటి వారి యొక్క బాడీని గురించి మనం ధ్యానించినట్లయితే మొదటిగా కంటి గురించి మనం ధ్యానిస్తామండి. బైబిల్లో రాయబడిందంట, ఎందుకు వారు దేవుడు కలగజేసినటువంటి లేదా చేస్తున్నటువంటి క్రియలను చూడలేకుండా ఉన్నారంట. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. ఎవరి మాట అంటున్నారండి? అపోస్తలుడు అయినటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘము సామాన్యమైనటువంటి సంఘము కాదు దేవుని బిడ్డలారా. దే ఆర్ రిచ్ ఇన్ దర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయమైనటువంటి జీవితంలో మరి చాలా లోతైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వాళ్ళు. ఆ మొదటి వచనంలో మీరు చూసినట్లయితే పౌలు ఏమంటారో తెలుసా? దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్య ఆయన కనికరమును బట్టి మనం పొందుకొని ఉన్నాము. ప్రతి దైవ సేవకుడు ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం అండి. ఈరోజు పరిచర్య నీవు చేస్తున్నావు లేదా నేను చేస్తున్నాను, దైవ సేవకులు ప్రసన్న కుమార్ గారు పరిచర్య చేస్తున్నారు అంటే పౌలు ఏమంటున్నారో తెలుసా? ఆయన మనలను కనికరించినందున ఈరోజు మనం పరిచర్య చేస్తున్నాం. మొదటి విషయం. రెండవదిగా దైవ సేవకుడు అంట బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే వంచనతో కూడిన బోధన చేయకూడదు. ఇంకా మీరు చూసినట్లయితే కఠినమైనటువంటి మార్గములలో వెళ్ళకూడదు, లేదా వంచనతో కూడినటువంటి బోధనలు అంటే రాంగ్ టీచింగ్స్ అనేటువంటివి చేయకూడదు. దైవ సేవకుల గురించి పౌలు ఇక 2వ వచనంలో మరి చూసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో అంటున్నాడు, ఎవరి కన్నులంట? విశ్వాసి యొక్క కన్నులు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాడు. దట్ ఈస్ వై దే బికేమ్ అన్బిలీవర్స్ ఆర్ దే ఆర్ హ్యావింగ్ అన్బిలీఫ్. వారు ఎందుకు అవిశ్వాసులుగా లేదా అవిశ్వాసముతో ఉన్నారంటే సాతాను గుడ్డితనము కలగజేసింది.
సో అవిశ్వాసము ఉన్నటువంటి వారి శరీరంలో ఉన్న నేత్రములు ఎట్లుంటాయంట? వారి మనోనేత్రములు గుడ్డితనముతో ఉంటాయి. దేవుని వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూసుకొని మనం ముగిస్తామా? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎంతైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చాలండి, హెబ్రీ గ్రంథకర్త అంటున్నటువంటి మాట, విశ్వాసము లేని హృదయం ఏంటిదంట? మంచి హృదయమా? కాదు. విశ్వాసము లేని హృదయం ఏంటంట? బలమైన హృదయమా? కాదంట. హెబ్రీ గ్రంథకర్త అంటున్నటువంటి మాట దుష్ట హృదయము. ఎంత భయంకరమైన మాట అండి! విశ్వాసము లేకపోతే నీ హృదయము దుష్ట హృదయము. ముందు భాగంలో మనం చదువుకున్న పౌలు కొరింథీ సంఘముతో అన్నాడు, విశ్వాసము అనేటువంటిది లేకపోతే, అంటే అవిశ్వాసము అనేటువంటిది ఉంది అంటే మన మనోనేత్రములు గుడ్డితనము. ఐస్ ఆర్ బ్లైండ్, కన్నులేమో గుడ్డితనము. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు హృదయమేమో దుష్ట హృదయము. ఐస్ ఆర్ బ్లైండ్, హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈవిల్. విశ్వాసము లేదు అని ఒకవేళ అనుకుంటున్నావా? లేదా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేదండి, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు అని ఇటువంటి అవిశ్వాసముతో కూడినటువంటి వంచన మాటలు ఒకవేళ మాట్లాడుతున్నామా? ఈరోజు దేవుడు అంటున్నాడు, దెన్ యువర్ హార్ట్ ఈజ్ ఎ హార్ట్ ఆఫ్ ఈవిల్. అది దుష్ట హృదయము. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా ఏమని రాయబడింది? హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, అటువంటి హృదయము ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూచుకొనుడి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ప్రియమైన వాళ్ళరా, పాపమును గురించి జాగ్రత్త పడాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాక్యము విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ధర్మశాస్త్రము విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు యెహోషువకు చెప్పాడు. అయితే ఇక్కడ చూస్తే అవిశ్వాసము గల హృదయము దుష్ట హృదయము కనుక ఆ హృదయము ఉంటే, మీలో ఎవరికైనా ఒకవేళ ఉంటే జాగ్రత్త సుమా అని నేను కాదు, ఈ హెబ్రీ గ్రంథకర్త దేవుని వాక్యంలో రాయబడింది. ఒక్క మాట చూసుకొని మనం ముగిస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదు. అమ్మో, ఎంత భయంకరమైన మాట అండి! వారి అవిశ్వాసమును బట్టి దేవుడంట అనేకమైన అద్భుతాలను చేయలేకపోయాడంట. ఎంత బాధకరమైన విషయము దేవుని బిడ్డలారా. దేవుడు అంటాడు, ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు గుడ్డివారి కన్నులు తెరుచుటకు, ఇదిగో మూగవారు మాట్లాడుటకు, చెవిటివారు వినుటకు. ప్రియమైన వాళ్ళ దేవుడు అంట తన మీద ఉన్నటువంటి అభిషేకమును గురించి ఆయన మాట్లాడాడే. చనిపోయినటువంటి వారిని లేపినటువంటి దేవుడు, అనేకమైన అద్భుతాలు స్వస్థతలు చేసినటువంటి దేవుడు. అయితే తన యొక్క సొంత ప్రాంతంలో అంట బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ఆ మాట మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అద్భుతాలు చేయలేకపోయాడంట. ప్రియమైన వాళ్ళరా, ప్రభు ఏమో అద్భుతాలు చేయాలని ఆ ప్రాంతముకు వెళ్ళాడు, స్వస్థతలు జరిగించాలి అని ఆ ప్రాంతముకు వెళ్ళాడు. బట్ ఆఫ్టర్ సీయింగ్ దేర్ అన్బిలీఫ్, వారి అవిశ్వాసమును చూసి ఆయన చేయలేకపోయాడు. అందుకే కీర్తనల గ్రంథంలో ఇంగ్లీష్ బైబిల్ రాయబడి ఉంటుంది. ఏమని రాయబడింది? ఇశ్రాయేల్ గురించి, ది లిమిటెడ్ గాడ్, వారు దేవుణ్ణి పరిమితము చేశారు. అదే మాటకి ఇక్కడ ఇక క్రొత్త నిబంధనలో ఇక్కడ ఉన్నటువంటి యూదులంట వారి అవిశ్వాసము దేవుణ్ణి పరిమితము చేయడం ప్రారంభించింది. ఈరోజు దేవునితో మాట్లాడినటువంటి మాట, ఒకవేళ అవిశ్వాసము చేత నీవు నింపబడి ఉన్నావా? ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో మనం చూసాం, మొదటిగా అవిశ్వాసము దేవుని వాక్యమును సందేహించేటట్లుగా చేస్తుంది. రెండవదిగా అవిశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? స్లోగా రక్షణను కూడా దూరం చేస్తుంది. మూడవదిగా ఈ అవిశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆ రాహాబు ద్వారా దేవుడు మాట్లాడాడు, అవిశ్వాసం ఉంటే ఒక వ్యక్తి అవిధేయులతో కలిసి నశించిపోతాడు. నాలుగవదిగా చూసినట్లయితే హెబ్రీ గ్రంథకర్త అంటున్నటువంటి మాట, వారు అవిశ్వాసము వలన ఆ యొక్క లోనికి ప్రవేశింపలేకపోయిరి, కనానులోనికి. అంటే అవిశ్వాసము ఉంటే ఒక వ్యక్తి పరలోకంలోనికి వెళ్ళడం కష్టము. ఐదవదిగా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడింది, అవిశ్వాసము ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అవయవములు, ఐస్, కన్నులంట, వారి మనోనేత్రములు సాతాను గుడ్డితనం కలగజేస్తాడు. ఇంకా చూసినట్లయితే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, అవిశ్వాసం ఉంటే అంట వారి హృదయము దుష్ట హృదయము. చివరిగా అవిశ్వాసం ఉంటే ప్రజలలో
యేసయ్య కూడా అనేకమైన కార్యములు చేయలేకపోయాడు. సచ్ ఎ డేంజర్ ఇన్ అన్బిలీఫ్. అవిశ్వాసంలో అంత భయంకరమైనటువంటి కార్యములు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడినగా, ఎక్కడైనా అవిశ్వాసం ఉందా, జాగ్రత్త సుమా. దేవుడు మాట్లాడుతుండగా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రము నాయనా. నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గొంతులో మంట కలిగి తండ్రి, అసిడిటీ వలన వచ్చే మంట, థ్రోట్ ఇన్ఫెక్షన్ తండ్రి, ఈ భాగంలో నొప్పి చేత బాధపడుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. రైట్ నౌ లెట్ దెమ్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. కొంతమందికి ప్రభువా తండ్రి యొక్క అసిడిటీ ఉంటుండగా స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి ప్రభువా. తండ్రి స్వస్థపరచండి నాయన. ఇప్పుడే గ్యాస్ట్రైటిస్ తొలగిపోయి తండ్రి ఒక చల్లగా వాళ్ళు ఫీల్ అగుదురుగాక యేసు నామమందు నీ కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి కొంతమందికి నాయన ప్రభువా బ్యాక్ పెయిన్ ఉంటుండగా థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ దెమ్ రైట్ నౌ. ఇప్పటికే మీరు వారిని బాగుపరిచినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నీవు నాకు ఇచ్చిన విశ్వాసమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. Father, I pray Lord, let their back shall be healed in the name of Jesus. ఇప్పుడే వారి వెన్నెముక బాగుపడును కాక. కిడ్నీస్ దగ్గర ఉన్న నొప్పి, కిడ్నీస్ దగ్గర ఉన్నటువంటి సమస్య, కిడ్నీస్ దగ్గర ఉన్నటువంటి వాపు యేసు నామమందు ఇప్పుడే తొలగిపోవును గాక. లోయర్ అబ్డామిన్ పెయిన్ తొలగించునైనా ప్రభువా. ఎవరైతే HIV, AIDS, క్యాన్సర్, హెపటైటిస్ బి యేసు నామమందు ఆ సమస్య ఇప్పుడే తొలగిపోవును గాక. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ తొలగించండి ప్రభువా. ప్రతి విధమైన ఆర్థోపెడిక్ మిరకల్స్ మీరు జరిగించండి. ప్రతి విధమైన ఎముకలలో ఉన్నటువంటి నొప్పి, చేతులలో తన వేళ్లలో ఉన్నటువంటి ఎముకలు నొప్పుగా ఉన్నటువంటి బిడ్డలు ఉంటున్నారు, వారిని స్వస్థపరచు ప్రభువా. ఈ సమయంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకైన ప్రార్థన నేను చేస్తున్నాను. స్వస్థత శీఘ్రముగా వచ్చిన కాక. ఎవరైతే కోవిడ్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. No one shall die in the name of Jesus. I bind the spirit of death in the name of Jesus. Thank you Lord. ఆక్సిజన్ పెరుగునట్లుగా సహాయం చేయండి. సాచురేషన్స్ అధికం చేయండి ప్రభువా. తండ్రి ఆక్సిజన్ ఇంటేక్ అధికం చేయండి. లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించండి ప్రభువా. వారు మరణించడానికి వీలు లేదు, వారు చావకుండా ప్రభువా నీ క్రియలను వారు వివరించుదురుగాక. ఎవరైతే డాక్టర్స్ చేతులు ఎత్తేశారో వారందరినీ మీరు స్వస్థపరచండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. నీ దీన సేవకునిగా నేను అడుగుతున్నాను. సంతానము లేని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. సంతానం వారికి దయచేయండి. రిమెంబర్ దెమ్ లార్డ్. ఎంత కాలం నుంచి అయితే సంతానము లేక బాధపడుతున్నారు, ఐ అరెస్ట్ దట్ ప్రాబ్లం. I command that curse to be broken into pieces. I command the spirit of barrenness, let it leave their bodies and families in the name of Jesus. విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి నాయన. నీ ప్రతి విధమైనటువంటి మేలులను, ఆశ్చర్యమైన క్రియలను మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.